నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయ్ శంకర్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూనే తిరుగుతోంది. మనం ఇటీవల కాలంలోనే చూసాం, దాదాపు పెద్ద సినిమా నిర్మాతలు కావచ్చు, లేకపోతే ఇటు ఆర్ట్కి సంబంధించి కావచ్చు, ఏఐ ఎంతలో ఉపయోగపడుతుందో. అయితే కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వలేదు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే పరిమితం అవ్వలేదు ఏఐ టెక్నాలజీ. ఇటు ఐటీ రంగంలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, ఏఐ ప్రభావం ఏంటో పూర్తిగా అర్థమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్ ఏఐ ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏఐ తోటి వీడియోలు చేయడం కావచ్చు, లేకపోతే ఏఐ తోటి పాటలు క్రియేట్ చేయడం కావచ్చు, ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో హైలైట్ అవుతోంది. ఒక పార్టీ పైన మరొక పార్టీ విమర్శ చేసుకునే క్రమంలో కూడా పూర్తిగా ఏఐని వినియోగించుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో ఏఐని చాలా బలంగా వినియోగించుకున్నారు అంటే అది ఖచ్చితంగా బీజేపీ పార్టీ అనే చెప్పుకోవాలి. అది ఆ పార్టీ వాళ్ళు కూడా బహిరంగంగానే చెప్పుకుంటారు. అంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బీజేపీ ఇతర పార్టీల కంటే దేశంలో కొంత ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. ఈరోజు మనతో పాటు ఇదే అంశాలకు సంబంధించి చర్చించడానికి హైందవిరెడ్డి తలుసాని గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైందవిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం. ఎంత పాలిటిక్స్ అంతా అంటే మీరు లేకపోయినా కానీ ఏఐ టెక్నాలజీతో నడిపించే అంత లెవెల్కి వచ్చేసింది. చూస్తున్నారా ట్విట్టర్లో వీటిలో ఎక్కువగా మీమ్స్ వైరల్ అవుతున్నాయి ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసినవి. సో అసలు ఎలా చూస్తారు ఈ టెక్నాలజీని ముందు? అఫ్ కోర్స్ అంటే ఇవాళ న్యూస్ 360 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా నమస్కారాలు. మేబీ నేను కూడా లేనేమో ఇప్పుడు ఏఐది మీరు క్రియేట్ చేసి నన్ను ఒక పర్సన్గా ఇక్కడ పెట్టారేమో, మరి ఐ డోంట్ నో. అంటే పర్సన్ని మనం ప్రజెంట్ చేయకుండా కూడా ఇక్కడ మన అభిప్రాయాలను తెలియజేయడానికి ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాము అని అంటే టెక్నాలజీ పరంగా ఎంత ముందుకెళ్తుంది ప్రపంచంలో అంటే చాలా చెప్పడానికి చాలా వైడ్ రేంజ్లో పోతుందండి. ఏఐ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి మనకు ఒక 3-4 ఇయర్స్ నుంచి అంటున్నారు. బట్ ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం ఒక 10 months నుంచి అనుకుంటాను. ఇంకెక్కువ యూజ్ చేయడం. లాస్ట్ ఎలక్షన్స్ లో బాగానే, మీ పార్టీ కదా, అన్ని పార్టీలు కూడా బాగానే దాన్ని యూటిలైజ్ చేసుకున్నాయి లాస్ట్ ఎలక్షన్స్ లో. అప్పటి నుంచి అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ 1 year ఆల్మోస్ట్ అంతే కదా. జస్ట్ మనకి తెలంగాణలో ఎలక్షన్స్ అయ్యి 1 year అవుతుంది. ఇంకా మనకు రిమైనింగ్ స్టేట్లలో మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ మనకు ఎలక్షన్స్ అవుతూనే ఉన్నాయి. బట్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే 2014 ఎలక్షన్స్ లో కూడా మేము మొదటిసారి మా ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని అభ్యర్థిగా మేము ప్రకటించినప్పుడు కూడా సోషల్ మీడియా అప్పుడప్పుడే వస్తుంది, ముందుకు వస్తుంది. మేము అప్పుడు టెక్నాలజీ కూడా మేము యూజ్ చేసుకున్నాం, 100% వాడుకున్నాం మేము. సోషల్ మీడియాలో ఏ రకమైనటువంటి టెక్నాలజీ వచ్చినా కూడా దాంతో ఏంటంటే పాజిటివ్గానే ఖచ్చితంగా ఏదైనా ఉన్నా మేము ఎంత కార్యకర్తలుగా వర్క్ చేసినా కూడా ఏంటంటే ఫర్దర్గా టెక్నాలజీ యూజ్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం మనకు, డెఫినెట్గా. సో దాని విషయంలో మేము వెనకడుగు వేసే సమస్యలు లేదు ఎక్కడ కూడా. ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని యూజ్ చేసుకొని పాజిటివ్ వేలో మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానివ్వండి, లేకుంటే ఆపోజిషన్ పార్టీలను మేము ఎక్స్పోజ్ చేయడంలో డెఫినెట్గా వాడుకుంటాం. అవును, అంటే మనం ఒక్కసారి గత ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బీజేపీ బలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేటువంటి చర్చ కూడా నడిచింది. దాంతోపాటుగా ఏఐ టెక్నాలజీ తోటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే పాటలు పాడించేయడం కూడా జరిగింది. సరే, క్రెడిట్స్ ఎవరికి వెళ్ళాయి, ఎవరు గెలిచారంటే పక్కన పెడితే మీరైతే బీఆర్ఎస్ ఎండగట్టడంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. షూర్, 100కి 200% సక్సెస్ అయ్యాము. ఎందుకోసం అని అంటే తెలంగాణ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో దేశంలో నెంబర్ 1 ట్విట్టర్ హ్యాండిల్. ఈ క్రియేటివిటీ మేము తెలంగాణ పార్టీ మా బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ క్రియేట్ చేసినటువంటి వీడియోలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ స్టేట్లలో ఉన్నటువంటి ఆల్ స్టేట్ యూనిట్స్ కూడా ఈ యొక్క వీడియోలను కూడా షేర్ చేశారు వీటిలలో. సో యూ కెన్ గో అండ్ చెక్ అసలు మా రీచ్ ఎట్లా ఉంటుంది అని అంటే మేము పెట్టినటువంటి రీచ్ ఇప్పుడు కూడా స్టిల్ ఎలక్షన్స్ అనే కాదు, ఎలక్షన్స్ కంటే ముందు, ఎలక్షన్స్ తర్వాత, ఎలక్షన్స్లో కూడా ఎప్పుడైనా కూడా మేము ముందంజలోనే ఉంటాం కూడా డెఫినెట్లీ. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉండొచ్చు, పాలకపక్షంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, ఖచ్చితంగా మేము టెక్నాలజీ యూస్ చేసుకొని వాళ్ళని ఖచ్చితంగా ప్రజల ముందుకు ఎక్స్పోజ్ చేస్తాం. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి ఏఐ టెక్నాలజీకి? టెక్నాలజీకి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి, మనకు టాలెంట్ ఉంటే చాలనుకుంటున్నాను. ఎందుకోసం అంటే పార్టీ ఇది బీజేపీ అన్నది కార్యకర్తల పార్టీ. సో ఈ కార్యకర్తలుగా మేము ఇవాళటి వరకు కూడా నేను దాదాపు నేను చెప్తున్నాను కదా, నేను ఒక 15-16 ఏళ్ళ నుంచి కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నాను. కానీ ఇవాళటి వరకు మేము పార్టీకి వాలంటీర్గా సేవ చేస్తాము కూడా రేపు
చేస్తున్నాం కూడా యాక్చువల్గా. కానీ మేము డబ్బులు ఇచ్చి ఒకళ్ళని తెచ్చుకొని అరువు తెచ్చుకొని వాటిని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఈ పోస్టులు చేయండి అని చెప్పేసి కంటెంట్ లేకుండా మేము ఎవరికి కూడా అలా చేయము. సొంత కంటెంట్, ఓన్ కంటెంటే ఇప్పటివరకు మా ట్విట్టర్లో కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి. ఇన్స్టాలో రీల్స్ అయితే టూ మచ్ షేర్ అవుతున్నాయి, అసలుకి మావి ట్రెండింగ్ వెళ్తున్నాయి అసలు చెప్పాలంటే. సో మేము ఎక్కడ కూడా బీజేపీ సోషల్ మీడియా ఏ రోజు కూడా పెయిడ్ ఆర్టిస్ట్లను మేము నమ్ముకోం కూడా. అంతా కంప్లీట్ వాలంటీర్ సిస్టమే నడుస్తుంది, వాలంటీర్సే నడుస్తున్నారు. కాబట్టి బీజేపీకి పెద్ద బలం మేమందరం కూడా సామాన్యమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నామో మేమే పెద్ద బలం. ఓకే, డెఫినెట్లీ ట్రెండింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే బాగా ట్రెండ్ అవుతున్నటువంటి నేత ఎవరంటే ప్రపంచం మొత్తం మీద మోదీ గారి పేరు నెంబర్ 1గా వినిపిస్తోంది. నాట్ జస్ట్ అంటే సోషల్లీ కాదు, ఇటు సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్లో ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, కేవలం భారతదేశంలోనే కాకుండా దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఫాలో అయ్యేటువంటి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సో ఎలా చూస్తారు మోదీ గారి ఫాలోయింగ్ కావచ్చు సోషల్ మీడియాలో, మీరు ఎలా చూస్తారు? చాలా అసలుకి మాకు అలాంటి ఒక వ్యక్తి మా పార్టీ నుంచి 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం అన్నది కూడా మేము గర్వంగా ఫీల్ అవుతాం. అండ్ ఆ పార్టీలో పనిచేస్తుంది మా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. అసలు యాక్చువల్లీ నేను 2 సార్లు కలిశాను వారిని. అసలుకు కలుస్తూనే చూస్తే అసలుకు జస్ట్ అంతే మనం ఇట్లా నిలబడిపోతాం. హీఈస్ వెరీ ఫ్రెండ్లీ నేచర్. తన చాలా అంటే ప్రధానమంత్రిగా ఆయన హోదా ఆయనకు ఉండొచ్చు, కానీ కార్యకర్తల విషయం